హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూస్లో నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ అని కూడా మా ఇష్టం టెలిగ్రామ్లో చూడండి. ఇప్పుడు 2 వరకు అర్థమవుతుంది. మీకు డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేశారంటే ఈ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరు ఫోటోస్ అయ్యాక వాళ్ళ ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. దానికోసం నేను ఫోటో మ్యాప్ యూజ్ చేస్తున్నాను. ఇలా ఉంటుంది, మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను యాప్ లింక్. డౌన్లోడ్ చేసుకుని యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా సింబల్, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు 4 ఫోటోస్ ఏమైనా బ్యాక్గ్రౌండ్ నేమ్ వేసుకోండి. ఇలా 1 క్లిక్లో బ్యాక్గ్రౌండ్ నేమ్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేయండి. సేమ్ ఇలానే 4 ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ నేమ్ వేసుకోండి. ఏదైనా ఫోటో సెలెక్ట్ చేసుకొని 1 క్లిక్లో బ్యాక్గ్రౌండ్ నేమ్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేయండి. సేమ్ మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మళ్ళీ ఏదైనా ఒక ఫోటో లేని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే 1 క్లిక్లో బ్యాక్గ్రౌండ్ నేమ్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ టు దాన్ని క్లిక్ చేయండి. సేమ్ మళ్ళీ ఏదైనా యాడ్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్ ఆర్డర్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని రెడీ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి, ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్స్ సింబల్ క్లిక్ చేసి గూగుల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ లింక్ స్టార్టింగ్ నోట్ దాన్ని క్లిక్ చేయండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ లేదని యాడ్ చేసుకొని ఇక్కడ అన్ని టెక్స్చర్స్ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ సెకండ్ టెక్స్ట్ లేయర్ దగ్గర మీ బర్త్డే గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరు వీడియో చేస్తే అలా నేమ్ యాడ్ చేయండి. ఎగ్జాంపుల్లో బాయ్ చేస్తున్నాను, నేమ్ యాడ్ చేయండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేసి ఎడిట్ క్లిక్ చేయండి. ఇక్కడ రిమూవ్ చేసి ఎగ్జాంపుల్లో నేను ఒక నేమ్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత టెక్స్ట్ లేయర్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన నేమ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇలా యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారనుకో ఇక్కడ ఫోటో లేయర్ ఉంది కదా, ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి క్లిక్ చేయండి. ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ ఏమి వేసుకున్న ఫోటో లేయర్ని యాడ్ చేసుకున్నది. ఇక్కడ ఇలా యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఒరిజినల్ ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది చూడండి. ఇలా సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఫోటో లేయర్ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ ఏమి వేసుకున్న ఫోటో లేయర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ ఏమి వేసుకున్న ఫోటో లేయర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒరిజినల్ ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి. సో ఇక్కడ సేమ్ ఫోటోస్ ఇక్కడ సేమ్ ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ వీడియోలో ఎంత ఉందండి, అన్ని ఫోటో లెట్స్ చేయట్లేదు. ఇక్కడ ఫోటో యానిమేషన్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకొని ఫోటో లైన్ క్లిక్ చేయండి. ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి ఉన్నది ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ ఫుల్ స్క్రీన్ వేసుకొని ఎక్స్ట్రా పార్ట్ చూడండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ ఫుల్ స్క్రీన్ వేసుకొని ఎక్స్ట్రా పార్ట్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ వేసుకొని ఎక్స్ట్రా పార్ట్ చేయండి. సేమ్ ఎండ్ వరకు ఇలానే యాడ్ చేసుకుని అన్ని ఫోటో లేయర్స్ ఇలా యాడ్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ చేయండి. సేమ్ ఇలా జూమ్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ చేయండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు యాడ్ చేసుకున్న ఫోటో లెటర్స్ లాంగ్ ప్రెస్ చేసి ఇలా చేసుకోండి. ఇలా ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి స్పేస్ ద్వారా క్లిక్ చేయండి. కలర్ ఆఫ్ చేసి టైమింగ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది ఎఫెక్ట్. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ఇలా జూమ్ చేసుకోండి. ఇలా అన్ని ఫోటో లెటర్స్ ఇలా వస్తుంది వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ తీసుకోండి.